So welcome to LTX Telangana Culture Classes by me Viravkan Sharma. Today we are going to deal with class number 11. ఈ రోజు మన క్లాస్ లో మనం ఇక్ష్వాకు డైనస్టీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద అనౌన్స్మెంట్ 50% ఆఫ్ తోటి మనకి తెలంగాణ కంప్లీట్ ప్యాక్ ఫర్ గ్రూప్ 1 గ్రూప్ 2 వస్తుంది. 5000 రూపీస్ వస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ ఎకానమీ, హిస్టరీ, మూమెంట్, జాగ్రఫీ అండ్ సొసైటీ ఆఫ్ తెలంగాణ వస్తుంది. మనకి 7893899553 నెంబర్కి డైల్ చేయడం ద్వారా కానీ LTXclasses.com విజిట్ చేయడం ద్వారా కానీ ఈ ప్యాక్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకుంటారు. దీంతో పాటు ఇంకో 2 ప్యాక్స్ కూడా నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్, గ్రూప్ 2 లైవ్ ప్లస్ రికార్డెడ్ యాజ్ పర్ ప్రెసెంట్ సిలబస్. సో కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఉంటుంది. గ్రూప్ 1 అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ 25,000 తోటి, గ్రూప్ ఎగ్జామినేషన్ 10,000 రూపాయల లోపలనే 9,999 రూపాయలకి వస్తుంది. వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్స్ కి డయల్ చేయొచ్చు. సో వితౌట్ డిలేయింగ్ మచ్ ఐ వుడ్ లైక్ టు బిగిన్ ద క్లాస్. సో ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్ష్వాకుస్ రూల్ అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణ కల్చర్. సో ఇక్ష్వాకుల పరిపాలన మరియు వాళ్ళు తెలంగాణ సంస్కృతికి వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ గురించి ఈ క్లాస్ లో మనం చూసుకుంటాము. సో మనం లొకేషన్ చూసుకున్నట్లయితే ఇక్ష్వాకులు సెంట్రల్ డెక్కన్, సో మధ్య దక్కన్ ప్రాంతంలో వాళ్ళ యొక్క రాజ్యము కొనసాగిందని చెప్పొచ్చు. దాదాపు 5.5 శతాబ్దాలు, సో 5.5 centuries వాళ్ళ యొక్క రూలింగ్ అయితే మనం చూస్తుంటాము. సో ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్, జస్ట్ April 6th. సో April 6th అన్ని మీడియా మాధ్యమాల్లో వచ్చాయి, ఇంక్లూడింగ్ ద హిందూ పేపర్, డెక్కన్ హెరాల్డ్ లో కూడా. సో సూర్యాపేట జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఫణిగిరి. ప్రతి క్లాస్ లో ధూళికట్ట, పెదబంకూరుతో పాటు రిపీట్ అయ్యేటువంటి ఫణిగిరిలో ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ఒక ఒక కుండనైతే వాళ్ళు అనేది చేశారు. సో తవ్వకాలు అయితే బయటపడింది. దీంతో పాటు కొన్ని కాయిన్స్ కూడా, సో మెటల్ కాయిన్స్ కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. సో April 6th అంటే దాదాపు నెల కూడా కాలేదు. రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి బర్నింగ్ టాపిక్. సో యూపీఎస్సీ స్టాండర్డ్ లో కనుక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అడిగితే ఈ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెంట్ అఫైర్స్ లో ఉన్న వాటికి ప్రియారిటీ ఇస్తారు. సో ఇక్ష్వాకుస్ టాపిక్ జనరల్ గా మనం శాతవాహనాస్, కాకతీయాస్, అసఫ్జాహీస్, ఈ 3 టాపిక్స్, కుతుబ్ షాహీలు, అసఫ్జాహీలు, ఈ 3 టాపిక్లు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గా చూస్తాము. తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ చూస్తాము. బట్ ఇక్ష్వాకుస్ టాపిక్ సంబంధించి April 6th మెయిన్ మీడియా పాయింట్స్ లో, ఈవెన్ యూపీఎస్సీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో కూడా అన్ని వెబ్ పోర్టల్స్ లో క్రాస్ చెక్ ఈ న్యూస్ ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్ష్వాకు సంబంధించినటువంటి విషయాలు చూడొచ్చు. సో ఈ క్లాస్ లో నేను ఫస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కల్చర్ పార్ట్ డీల్ చేస్తాను. తర్వాత స్టాండర్డ్, సో మనకున్నటువంటి అకాడమీ బుక్స్ అవ్వచ్చు, బిఆర్ అంబేద్కర్ బుక్స్ బట్టి స్టాండర్డ్ జిఎస్ విత్ రెస్పెక్ట్ టు ఇక్ష్వాకుస్ చెప్తాను. లాస్ట్ లో గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఎక్సర్సైజెస్ చేస్తాను. సో ఇంత మంచి క్వాలిటీ ఉన్నటువంటి కంటెంట్ ని ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం ద్వారా, రికమెండ్ చేయడం ద్వారా ఎక్కువ మంది బెనిఫిట్ అవుతారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యూట్యూబ్ లో చేస్తున్నాము. సో కరెంట్ అఫైర్స్ ని, స్టాండర్డ్ జీకేని, ఎంసీక్యూ ప్రాక్టీస్ ని, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ని కూడా ఒకటే క్లాస్ లో పెట్టిస్తున్నాను. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు షేర్ ద క్లాస్ అండ్ ద లైక్ అండ్ ప్లీజ్ గివ్ యువర్ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అవ్వచ్చు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, కామెంట్ బాక్స్ లో ఇవ్వాలని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో తెలంగాణ an earthen pot containing 3,730 lead coins. సో లెడ్ అనేటువంటి మెటల్ తో తయారైనటువంటి కాయిన్స్. ఇక్ష్వాకు పీరియడ్ unearthed in ఫణిగిరి, సూర్యాపేట్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ టీమ్ ఫౌండ్ 3,730 lead coins with elephant symbol. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రీ హిస్టరీ చెప్తున్నప్పుడు, శాతవాహనస్ చెప్తున్నప్పుడు చెప్పాను, ఏదైనా ఒక కాయిన్ దొరికింది అంటే ఆ కాయిన్ నుంచి ఏ మెటీరియల్ తో కాయిన్ తయారు చేశారు అన్న దాన్ని బట్టి ఆ రాజ్యం యొక్క ఆర్థిక స్థితి, దాని మీద ఉన్నటువంటి సింబల్స్ ద్వారా వాళ్ళ మత విశ్వాసాలు, వాళ్ళ సామాజిక విశ్వాసాలు, వాళ్ళ సాంస్కృతిక విషయాలు, అంటే వాళ్ళ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ మనం చూడొచ్చు. అండ్ వన్ సైడ్ ఉజ్జయిన్ సింబల్. సో ఒకవైపు ఉజ్జయిన్ సింబల్ ఉంది, ఇంకో వైపు ఎలిఫెంట్ సింబల్ ఉంది. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క మత విశ్వాసాలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి సార్వభౌమత్వం సంబంధించిన విషయాలు ఒక పక్కన ఉంటే, ఇంకో పక్కన వాళ్ళు ఆ రాజ్యంలో ఎక్కువగా విశ్వసిస్తున్నటువంటి జంతువు అనేటువంటి ఎలిఫెంట్ ను కూడా మనం చూడొచ్చు. సో April 5th 2024 ఆఫ్టర్నూన్ మనకి ఇది హిందూ బ్యూరోలో పబ్లిష్ అయినటువంటి కరెంట్ అఫైర్. సో రీసెంట్లీ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్, సో
మనకి కల్చర్ డిపార్ట్మెంట్ కాస్త తెలంగాణ వచ్చిన తర్వాత హెరిటేజ్ డిపార్ట్మెంట్ అయిందని చెప్పి నేను ప్రీ హిస్టరీ క్లాస్ లో చెప్పాను. సో ఫణిగిరి లొకేటెడ్ హైదరాబాద్ కి జస్ట్ ఒక 100 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు, జస్ట్ 110 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద హైదరాబాద్. సో వాట్ ఆర్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద ఎక్స్కవేషన్? సో నేను కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తానని చెప్పాను కాబట్టి ఈ ఫైండింగ్స్ ఏంటంటే, ఒక గ్లోబులర్ పాట్, ఒక కుండ అయితే మనకి దొరికింది 16.8 సెంటీమీటర్లు, ఒక 17 సెంటీమీటర్ల యొక్క వ్యాసం తోటి, 15 సెంటీమీటర్ల హైట్ తోటి దొరికింది సదర్న్ మోస్ట్ మొనాస్టిక్ సెల్. సో ఇక్ష్వాకులకు ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ అయినటువంటి విజయపురి, సో సెంట్రల్ డెక్కన్ లో ఉంది. ఆ సెంట్రల్ డెక్కన్ లో సెంట్రల్ పార్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ విజయగిరి క్యాపిటల్ దగ్గర వాళ్ళకి మనకి నాగార్జున కొండ శాసనం ఇన్స్క్రిప్షన్ ద్వారా అవ్వచ్చు, అదర్ సైంటిఫిక్ రిసోర్సెస్ ప్రకారం ఏంటంటే ఇక్ష్వాకులు సెంట్రల్ డెక్కన్ లో ఉన్నారు. వాళ్ళ క్యాపిటల్ అయినటువంటి విజయగిరి చుట్టూ బౌద్ధ భిక్షునీలు రావడము, అక్కడ చైత్యాలు విహారాలు మనకి ఉండడము, వాళ్ళ స్కల్చర్స్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ సైట్స్ అన్ని కూడా వాళ్ళ రాజ్యం యొక్క మధ్య భాగంలో ఉన్నాయి. సో వాళ్ళ యొక్క మోనాస్టిక్ సెల్స్ అంటే ఈ యొక్క వాళ్ళ బౌద్ధానికి సంబంధించిన ఋషులు, మునులు, గురువులు వచ్చి రెస్ట్ తీసుకున్నటువంటి ప్లేసులు, ప్రేయర్ హాల్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క కాయిన్ మనకి చూస్తే 2.3 గ్రామ్స్ ఈచ్. ఒక్కొక్క కాయిన్ దాదాపు 2.5 గ్రాముల వెయిట్ అయితే ఉంది. సో దాని మీద ఎలిఫెంట్ సింబల్, ఉజ్జయిన్ సింబల్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్ష్వాకుల పీరియడ్ 3rd సెంచరీ. సో మనం 220 నుండి 307 అని కామన్ ఎరా అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి, సో 3rd సెంచరీ నుండి 4th సెంచరీ మధ్యలో ఉంటుంది. సో స్ట్రాటా జియోగ్రఫికల్ అండ్ టిపోగ్రఫికల్ స్టడీస్. ఒక స్ట్రాటా జియోగ్రఫికల్ అంటే భూమి మీద ఉన్నటువంటి లేయర్స్, సో మనకు దొరికినటువంటి ఆధారం మీద ఉన్నటువంటి లేయర్స్. సపోజ్ ఇక్కడ దొరికినటువంటి ఆధారం ఒక పాట్, దాంట్లో కాయిన్స్. సో వాటి మీద ఉన్నటువంటి లేయర్స్, పొరలుగా ఉన్నటువంటి వాటిని అధ్యయనం చేయడం ద్వారా కొన్ని చారిత్రక సత్యాలు, కొన్ని సాంస్కృతిక సత్యాలు మనకు తెలుస్తుంటాయి. టిపోగ్రఫికల్ స్టడీస్, సో టైపోలాజికల్ స్టడీస్. టైపోలాజికల్ స్టడీస్ ఏంటంటే ఆ దొరికే జాగ్రఫీ, ఫణగిరి ఉన్నటువంటి జాగ్రఫీని బట్టి ఆ కల్చర్ ని, ఆ హిస్టరీని ఎస్టిమేట్ చేయడము ఈ టిపోలాజికల్ స్టడీస్. సో స్ట్రాటా జాగ్రఫికల్, టిపోలాజికల్ స్టడీస్ అనేటువంటి ఒక అప్డేటెడ్ కాంటెంపరీ ఎక్స్కవేషన్ టెక్నిక్స్. సైంటిఫిక్ గా తెలంగాణ కల్చర్ ని, తెలంగాణ హిస్టరీని మనం అధ్యయనం చేసేటువంటి విధాలుగా ఈ రెండు స్టడీస్ ని, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, తెలంగాణ కల్చర్ కి ఇప్పుడు వాడుతున్నటువంటి అప్డేటెడ్ టూల్స్ ఏంటంటే స్ట్రాటా జాగ్రఫికల్ అండ్ టైపోలాజికల్ స్టడీస్. సో అదర్ ఆర్టిఫాక్ట్స్ ఇవే కాకుండా మనకి బీడ్స్ ఆఫ్ సమ్ స్టోన్స్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాగా ఇక్కడ కూడా కొన్ని బీడ్స్ దొరికాయి, కొన్ని గ్లాసెస్ దొరికాయి, అండ్ స్టక్కో మోటివ్స్, కొన్ని మోటివ్స్ కూడా మనకి దొరికాయి. బ్రోకెన్ లైమ్ స్టోన్ స్కల్ప్చర్స్, సో లైమ్ స్టోన్ తో తయారు చేసినటువంటి కొన్ని విరిగిపోయినటువంటి శిల్పాలు. మనం ప్రీవియస్ క్లాస్ లో, శాతవాహన క్లాస్ లో కూడా తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ యొక్క మ్యూజియం లో కూడా మనకి ఈ బ్రోకెన్ స్కల్ప్చర్స్ అయితే మనకి దొరికాయి. సో తర్వాత జరిగినటువంటి యుద్ధాలు అవ్వచ్చు, రాజ్యాల మధ్య సంఘర్షణ అవ్వచ్చు, లేదా కాలక్రమేణా అవి విరిగిపోయి ఉండొచ్చు. ఇలాంటి బ్రోకెన్ స్కల్ప్చర్ లైమ్ స్టోన్ తో తయారు చేసినటువంటివి మనకు ఉన్నాయి. సో తర్వాతి కాలంలో మార్బుల్ కూడా రావడం జరిగింది. సో కాయిన్స్ వచ్చేసి లీడ్ మెటీరియల్ తో తయారు చేశారు, లెడ్ మెటీరియల్ తయారు చేశారు. సో ఈ స్కల్ప్చర్స్ వచ్చేసి లైమ్ స్టోన్ తో తయారు చేశారు. సో తర్వాత కాలంలో, సో తర్వాత వచ్చినటువంటి ఇక్షకులు మార్బుల్ ని కూడా యూజ్ చేయడం మనము చూస్తాము అప్కమింగ్ స్లైడ్స్ లో. సో టాయ్ కార్ట్ వీల్స్, ఒక బొమ్మ కార్ట్ వీల్స్ అంటే ఎద్దుల బండి, ఇట్లాంటి వాటికి సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి. ఐరన్ నెయిల్స్ మనకు కనిపించడం జరిగింది. సో పాటరీ, కుండలు, సో కుండలతో కూడుకున్నటువంటి విషయాలు కూడా మనం చూసాము. సో దీనికంటే ముందు అంటే April 6th ఎక్స్కవేషన్ కంటే ముందు ఫణగిరిలో ఒక 7 ఫీల్డ్ సీజన్స్ లో అయితే ఎక్స్కవేషన్స్ ఒక 7 సార్లు మనం ఎక్స్కవేషన్స్ చూస్తాము. దీస్ ఎక్స్కవేషన్స్ అట్ ఫణగిరి బ్రాట్ లైట్ టు మహాస్తూప ఎపిసైడల్ చైత్యాగ్రహాస్. సో చైత్యాస్ అంటే మనకు తెలుసు ప్రేయర్ హాల్స్. ఈ ప్రేయర్ హాల్స్ అవ్వచ్చు, మహాస్తూపాస్ అవ్వచ్చు. సో మనం బుద్ధిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవైతే మనకి దొరికాయి. 24 పిల్లర్డ్ మండప, సో 24 స్తంభాలు ఉన్నటువంటి, వరంగల్ నుండి కాకతీయులు కట్టినటువంటి ఈ స్తంభాలు ఎట్లయితే ఉందో, ఈ ఫణగిరిలో మనకి 24 స్తంభాలతో ఉన్నటువంటి మండపాన్ని మనం చూసాము. టెర్రాకోటా బిట్స్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ద ఫస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనుకుంటామో దానిలాగానే ఇక్కడ కూడా టెర్రాకోటా బిట్స్ మనకి దొరికాయి. బ్రాహ్మీ లేబుల్ ఇన్స్క్రిప్షన్, సో బ్రాహ్మీ లిపిలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ కూడా దొరికాయి. హోలీ రిలీజియస్ క్యాస్కెట్ కూడా మనకు దొరికాయి. అందుకే తెలంగాణ కల్చర్ అండ్ హిస్టరీ స్టార్ట్ చేసే ఇనిషియల్ క్లాస్ లో నేను చెప్పాను, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో కాంటెంపరీగా
అంతే కాంట్రిబ్యూషన్ తో, అంతే వాల్యూస్ తో, సో అదే కాంపోజిషన్ ఆఫ్ ఎవిడెన్సెస్ తో ఉన్నటువంటి ఒక సివిలైజేషన్ ఏదైనా ఉంది అంటే అది మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి సివిలైజేషన్. అది శాతవాహనస్ టైంలో మొదలైంది, ప్రీ హిస్టరీ శాతవాహనస్ టైంలో, ఈవెన్ ఇక్ష్వాకుస్ టైంలో కూడా సేమ్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఏవి కనిపిస్తాయో అవి కూడా అలాంటి మెటీరియల్స్ అయ్యి, టెర్రాకోట అవ్వచ్చు, బీడ్స్ అవ్వచ్చు, పాటరీ అవ్వచ్చు, కార్ట్విల్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ స్కల్ప్చర్స్, సో బ్రోకెన్ స్కల్ప్చర్స్ అవ్వచ్చు, ఈ లక్షణాలన్నీ కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో మనం కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫణిగిరి విలేజ్. ఆ ఫణిగిరి యొక్క విలేజ్ ఏంటంటే జనరల్ గా ఈ ఫణిగిరి సంస్కృతంలో మనం ముందే చెప్పాము, శాతవాహనుల స్టార్టింగ్ టైంలో ప్రాకృతము, అది పోను పోను సాంస్క్రిట్ కి వాళ్ళ యొక్క కల్చరల్ ఆస్పెక్ట్, వాళ్ళ యొక్క భాషాపరమైనటువంటి సంస్కృతి, ఆ ప్రాకృతము, పైశాచి ప్రాకృతం వచ్చు, ప్రాకృతం నుంచి సంస్కృతం వైపు వచ్చింది. ప్రీవియస్ క్లాస్ లో మనం శాతవాహన టైమ్స్ లో ఉన్నటువంటి రైటర్స్ వాళ్ళ బుక్స్ కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసినప్పుడు ఈ విషయాలు అర్థం చేసుకున్నాము. సో అదే విధంగా సంస్కృతం పాయింట్ ఆఫ్ వ్యూలో ఫణిగిరి అంటే, ఫణి అంటే స్నేక్, పాము, గిరి అంటే హిల్లాక్, ఒక పాము ఆకారంలో ఉన్నటువంటి కొండలతో కూడుకున్నటువంటి ప్రాంతము ఫణిగిరి విలేజ్. సో దీనికి లెఫ్ట్ బ్యాంక్ లో బిక్కేరు రివలెట్, ఒక బిక్కేరు అనేటువంటి నది అయితే ఉంది, ట్రిబ్యూటరీ ఆఫ్ మూసీ. మన హైదరాబాద్ లో చూసినటువంటి మూసీ నది యొక్క ఉపనదిగా ఉన్నటువంటి బిక్ సో బిక్కేరు అనేటువంటి నది యొక్క ఫణిగిరికి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీగా ఉంది. It is one of the important Buddhist monasteries strategically located on the hilltop. సో ఒక కొండల మీద ఉన్నటువంటి చారిత్రక అవశేషాలు అవ్వచ్చు, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామ క్షేత్రాలకి గుర్తుగా మనం ఈ ఫణిగిరిని మనం చూసుకోవచ్చు. ఏన్షియన్ ట్రేడ్ రూట్ దక్షిణాపద, యొక్క దక్షిణ భారతదేశం అవ్వచ్చు, దక్షిణాపదలో ట్రేడ్ రూట్ ఎలా అయితే మనం చైనా, టిబెట్, నార్త్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్క్ రూట్ ఒక ట్రేడ్ రూట్ మనం చూసాము, మన దక్షిణ పదంలో ఉన్నటువంటి ట్రేడ్ రూట్ లో ఈ యొక్క ఫణిగిరి అనేటువంటిది ఒక స్ట్రాటజిక్ ప్లేస్, ఒక వ్యూహాత్మక స్థావరంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఒక బౌద్ధ ఆరామ క్షేత్రంగా ఒక మంచి లొకేషన్ లో ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సో ఎటిమలాజికల్లీ ద విలేజ్ ఫణిగిరి హ్యాస్ డిరైవ్డ్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద షేప్ ఆఫ్ హిలాక్ లొకేటెడ్. సో ఒక పాములాగా ఇలా వంకర టింకర్ తో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్ ని ఫణిగిరి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. This village was occupied by pre-proto-historic, early historic, early medieval and Asafjahi period inhabitants. So మనం ప్రీ హిస్టరీలో దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసుకోవచ్చు. సో ఏన్షియంట్ మీడియవల్ పాయింట్ తో పాటు అసఫ్జాహీ పీరియడ్స్, సో కుతుబ్ షాహీలు, అసఫ్జాహీలు అని చెప్పేసి మనం నిజాం నవాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, సో ప్రతి ఫేజ్ ఆఫ్ హిస్టరీలో ఈ యొక్క ఫణిగిరి తన ఇంపార్టెన్స్ అయితే చూపిస్తుంది. దిస్ విలేజ్ హ్యాడ్ ఏ వైబ్రెంట్ లైఫ్ ఫ్రమ్ 1000 BCE, సో టు లేట్ 18th century CE. సో బిఫోర్ క్రైస్ట్ నుంచి కామన్ ఎరా వరకు ఈ యొక్క మన తెలంగాణ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వైబ్రెంట్ లైఫ్ స్టైల్ అయితే మనకి ఫణిగిరి అనేటువంటి విలేజ్ లో మనం చూస్తాం, సూర్యాపేట జిల్లా. దిస్ అవార్డ్ బుద్ధిస్ట్ మాన్స్టరీ సర్పాస్ ద మాన్స్టర్స్ అమరావతి, విజయపురి ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర ప్రాంతంలో ఉంటే అమరావతి అవ్వచ్చు, విజయగిరి కంటే కూడా ఒక గొప్ప బౌద్ధ ఆరామ క్షేత్రాలు అయితే మనకి ఫణిగిరిలో మనకు దొరుకుతాయి. The early historic site at Fanigiri was first discovered and protected during period of Nizam and was excavated from 1941 to 44. హైదరాబాద్ రాజ్యము భారత భూభాగంలో కలవడానికి జస్ట్ ఒక 2-3 సంవత్సరాల కంటే ముందే నిజాం టైంలోనే శ్రీ కాజా మొహమ్మద్ అహ్మద్ యొక్క పర్యవేక్షణలో జరిగినటువంటి డిస్కవరీస్ లో ఈ యొక్క వివరాలన్నీ మనకైతే తెలియడం జరిగింది. ఇవి కాకుండా మనకి తెలంగాణ ప్రాంతంలో ఇంకా మిగతా అవి చూసుకున్నట్లయితే దెర్ ఆర్ సెవరల్ బుద్ధిస్ట్ సైట్స్ ఫణిగిరి చుట్టూ కూడా మనకి చాలా ఉన్నాయి. సో వర్ధమాన కోట, సో వర్ధమాను కోట అనేటువంటి ప్లేస్ ఒకటి, గాజుల బండ ఒకటి, సో అరవపల్లి ఒకటి, ఏలేశ్వరం ఒకటి, ఆర్లగడ్డగూడెం ఒకటి, అయ్యవారిపల్లి ఒకటి, నగరం ఒకటి, సో ఇవన్నీ కూడా, ఈ తిరుమలగిరి ఒకటి, ఈ ప్లేసెస్ అన్ని కూడా ఫణిగిరి చుట్టూ మనకి ఒక బుద్ధిస్ట్ క్షేత్రాలుగా మనం చూస్తాము. సో ఇక్ష్వాకులు, సో వాళ్ళ యొక్క రాజధాని విజయపూర్తో పాటు మన ఫణిగిరి ఏరియాస్ లో కూడా ఈ బుద్ధిస్ట్ మనకి సైట్స్ అయితే దొరికాయి. ఎంతలా దొరికాయి అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి కంటే కూడా గొప్ప సంస్కృతి, గొప్ప ఆనవాళ్లు కలిగిన ప్లేస్ గా మనం ఈ ఫణిగిరి లేదా పాముల గుట్ట, సో దానికి డెరివేషన్ ఎపిటమాలజీ చూస్తే పాము ఆకారం ఉన్నటువంటి గుట్టలు ప్లేసే ఫణిగిరి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో
ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి పనిగిరిలో మనకి ఆ పాయింట్స్ దొరికాయి కాబట్టి దాని పేరేంటి, దాని డెరివేషన్ ఏంటి, దాని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఎట్లా ఉన్నాయి, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి బుద్ధిస్ట్ కల్చర్ సంబంధించినటువంటి సైట్స్ ఏంటి, దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి టువర్డ్స్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ చూసుకున్నాము. ఇప్పుడు స్టాటిక్ పోర్షన్ లో స్టాండర్డ్ పోర్షన్ లోకి మనం వెళ్తున్నాము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 220 నుంచి 973 కామన్ ఎరాలో, సో ఈ 220 సిఈ కంటే ముందు శాతవాహనులు పరిపాలించారు తెలంగాణ ప్రాంతాన్ని. ఈ 973 తర్వాత చాళుక్యులు వచ్చారు. సో ఈ మధ్యలో ఉన్నటువంటి దాదాపు ఒక 5.5 శతాబ్దాలు, 5.5 centuries ని యొక్క ఎవరెవరైతే పంచుకున్నారంటే ఇక్ష్వాకులు, వాళ్ళ తర్వాత వాకటాకులు, తర్వాత విష్ణుకుండలు, వాళ్ళ తర్వాత రాష్ట్రకూటులు. ఈ యొక్క 4 సామ్రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న రాజులు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ 220 నుంచి 973 సిఈ వరకు శాతవాహనులు లాంటి ఒక మహా సామ్రాజ్యము, చాళుక్యులు లాంటి ఒక మహా సామ్రాజ్యం రెండింటి మధ్యలో మనకి ఇక్ష్వాకులు, వాకటాకులు, విష్ణుకుండలు, రాష్ట్రకూటులు వచ్చారు. కాబట్టి వీటి గురించి లిమిటెడ్ గా, సో ఎనీ కోచింగ్ సెంటర్ ఏ ఫ్యాకల్టీ అయినా వీళ్ళ గురించి కంప్రెస్ చేసి లిమిటెడ్ గా చెప్తారు. బట్ ఇక్ష్వాకులు కరెంట్ అఫైర్స్ లో ఉన్నారు. ఏప్రిల్ 6th వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించిన ఎక్స్కవేషన్స్ బయటపడ్డాయి కాబట్టి నేనైతే బ్రాడ్ గా కవర్ చేయదలుచుకున్నాను. సో మిగతా వాళ్ళ పద్ధతి, మిగతా వాళ్ళ స్టైల్, వాళ్ళు వేరేగా ఉండొచ్చు. బట్ కరెంట్ అఫైర్స్ లో ఏదైనా ఒక చిన్న న్యూస్ ఉన్నా కానీ నేను బ్రాడ్ కవరేజ్ ఇవ్వడం అనేటువంటిది నా క్లాస్ స్పెషాలిటీ కాబట్టి ఇక్ష్వాకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూసాము, స్టాటిక్ ఇప్పుడు చదువుతాము, వాటి మీద ఎంసీక్యూ సాల్వ్ చేస్తాము, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కూడా మన క్లాస్ లోనే రాయడం జరుగుతుంది. సో దిస్ మార్క్ ఇంపాక్ట్ ఆన్ పాలిటీ, ఎకనమీ, సొసైటీ, రిలీజన్ అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ తెలంగాణ. సో ఈ 5.5 శతాబ్దాల కాలంలో 4 సామ్రాజ్యాలు పరిపాలించినటువంటిది తెలంగాణ యొక్క రాజకీయమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, సామాజికమైనటువంటి, మతపరమైనటువంటి, సాంస్కృతికమైనటువంటి ఎన్నో మార్పులకైతే తెలంగాణ గురైంది. సో ముఖ్యంగా మన ఇక్ష్వాకులు ఏం చూస్తామంటే వాళ్ళు బేసిక్ గా వేదిక రిలీజియన్, వైదిక మతం లేదా హిందూ మతం లేదా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నప్పటికీ బౌద్ధానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదేవిధంగా సంస్కృత భాష యొక్క గ్లోరీ ఇంకొంచెం పెరిగిందని చెప్పేసి మనం వాళ్ళ యొక్క టెర్మినాలజీస్ అవ్వచ్చు, సంస్కృతానికి వాళ్ళిస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ని కూడా మనం చూసుకోవచ్చు. అండ్ వీళ్ళ టైంలో మ్యాట్రిమోనియల్ ఎలియన్సెస్, రాజులు అవ్వచ్చు, కమాండర్స్, ఆ సైన్యాధిపతులు అవ్వచ్చు, వేరే రాజ్యాలు ఎవరైతే శత్రు రాజ్యాలు కాంటెంపరీ వాళ్ళకి పోటీ వచ్చే రాజ్యాలు ఉన్నారో వాళ్ళతో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్, వివాహ సంబంధాలు పెట్టుకుని శాతవాహనులు మొదలుపెట్టినటువంటి ఈ కల్చర్ ని ఇక్ష్వాకులు కూడా కంటిన్యూ చేశారని చెప్పి మనం బ్రాడ్ గా చెప్పొచ్చు. సో వాళ్ళ మత విశ్వాసాలు లిబరల్ గా ఉన్నాయి, అన్ని మతాలను ఈక్వల్ గా చూశారు, సంస్కృతాన్ని అండ్ బౌద్ధాన్ని, వైదిక మతాన్ని, బౌద్ధ మతాన్ని కూడా ఈక్వల్ గా చూశారు. రకరకాల రాజ్యాలతో, రకరకాల మత విశ్వాసాలు ఉన్నటువంటి రాజులు వారి సంతానాలతో ఒక వివాహ వ్యవస్థ ఉండడం ద్వారా ఒక హార్మోనియస్ కల్చర్ అయితే మన సెంట్రల్ డెక్కన్ లో ఈ 5.5 years లో ఇక్ష్వాకుస్ ఉన్నటువంటి పీరియడ్ లో మనం చూస్తాము. సో వీటికి యాజ్ యూజువల్ గా ప్రీ హిస్టరీలో మనం ఏదైతే చెప్పుకున్నామో ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా మాన్యుమెంట్స్, కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, లిటరీ వర్క్స్, ఈ ఆర్ట్ గ్యాలరీస్ అవ్వచ్చు, ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే దానికి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి స్లైడ్ లో ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఓన్ గా మనం చెప్పేది అయితే ఏది ఉండదు. ప్రతిదీ స్టాండర్డ్ బుక్స్ అవ్వచ్చు, స్టాండర్డ్ పేపర్స్ అవ్వచ్చు, స్టాండర్డ్ మ్యాగజైన్స్, స్టాండర్డ్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ నుంచే తీసుకుంటాము, ఇక్కడ మనం డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్ష్వాకుస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ శాతవాహనాస్ బై 220 CE ఈ ఇక్ష్వాకులు అయితే రాజ్యానికి రావడం జరిగింది. సో వీళ్ళకి ఆనవాళ్ళు, సో ఈ ఇక్ష్వాకులు సడన్ గా ఎక్కడి నుంచి చుట్టుపడ్డారు అంటే మనకి వీళ్ళ మీద 2 థియరీస్ చరిత్రకారులు 2 రకాలుగా మనకి చెప్తారు. సో అయోధ్యలో ఉన్నటువంటి, సో రాముల వారు ఇక్ష్వాకు వంశ తిలకుడు అని చెప్పి మనం పాటల్లో ఇక్ష్వాకు వంశ తిలకుడు అని చెప్పి కీర్తిస్తూ ఉంటాము. సో అలా ఒక సెక్షన్ ఆఫ్ హిస్టారియన్స్ చెప్తే, ఈ మనం చూసాము, మనం ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రాస్ అని చెప్పేసి కొన్ని ట్రైబల్ క్లాన్స్ ఉన్నాయని చెప్పేసి మనం పురాణాల్లో చూసాము. సో అందులో శ్రీ పర్వతీయ ఆంధ్రులు అనేటువంటి ఒక క్లాన్ కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఇంకొక సెక్షన్ ఆఫ్ హిస్టారియన్స్ చెప్తుంటారు. సో ఒక సెక్షన్ ఆఫ్ చరిత్రకారులు అయితే అయోధ్యలో ఉన్నటువంటి ఇక్ష్వాకులు ఎవరుతుంటారో వాళ్ళ యొక్క వారసులు అని చెప్తారు. ఇంకొకళ్ళు లోకల్ గా ఉన్నటువంటి ఆంధ్ర అనేటువంటి ట్రైబల్ క్లాన్స్ లో ఒకటైనటువంటి శ్రీ పర్వతీయ, సో శ్రీ పర్వతాన్ని బేస్ చేసుకున్నటువంటి శ్రీ పర్వతీయ ఆంధ్రులు అని చెప్పేసి చెప్తుంటారు. సో వీళ్ళైతే వీళ్ళ రాజ్యాన్ని విజయపురి, నాగార్జున కొండ యొక్క వ్యాలీలో ఉన్నటువంటి విజయపురి, సో ఈ విజయపురి సెంటర్ గా మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక బుద్ధిస్ట్ మానిస్టరీస్ కి ఒక ప్రసిద్ధ క్షేత్రంగా తర్వాత రోజుల్లో మనం వెలుగొందడం చూస్తాము. శ్రీ పర్వత వాజ్ ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్
నల్ల నల్లమలకూరు రేంజ్. ఇప్పుడున్నటువంటి నల్లమల రేంజ్ కి మనకి దగ్గరగా ఉన్నటువంటి పేరు ఈ నల్లమలకూరు రేంజ్. దానికి శ్రీ పర్వత. సో మనం చూసాము శాతవాహనం టైంలో ఆర్యనైజేషన్ ఆఫ్ డెక్కన్ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం చూసాము. దక్షిణ భారతదేశము లేదా దక్కన ప్రాంతంలో ఆర్యీకరణ సంస్కృతి అనేటువంటిది ఆర్యుల యొక్క టర్మినాలజీస్ వాళ్ళ భాష వైపు వెళ్ళిందని చూస్తాము. అందుకే నల్లమకూర్ రేంజ్, సో నల్లమలూర్ రేంజ్ అనేటువంటి పేరుంది. నల్లమలూరు శ్రేణి అనేటువంటి పర్వత శ్రేణి కాస్త సంస్కృతీకరించబడి శ్రీ పర్వతం అయింది. సో ఫణిగిరి కూడా అంతే. మామూలుగా మన స్లాంగ్ లో చెప్పాలంటే పాముల గుట్ట అని చెప్పుకోవచ్చు. అది కాస్త ఫణిగిరి అయిపోయింది సాంస్క్రిటైజేషన్. లేటర్ అసోసియేట్ విత్ నాగార్జున కొండ. సో ఇది నాగార్జున కొండతో అసోసియేట్ అయినటువంటి ఒక శ్రీ పర్వతంలో ఉన్నటువంటి ఆ శ్రీ పర్వతీయ ఆంధ్రులే ఇక్ష్వాకులు అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ హిస్టారిక్స్ చెప్తే, లేదు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఇక్ష్వాకు డైనాసిటీస్ కి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళైనా వీళ్ళైనా ఈ విజయపూర్ని క్యాపిటల్ గా చేసుకుని సెంట్రల్ డక్కన్ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారు. సో కింగ్స్, వీళ్ళ యొక్క ఎర్లియస్ట్ కింగ్స్. సో మనకి ఎప్పుడు శాతవాహనులు చూసుకున్నా, వేరే డైనాసిటీ చూసుకున్నా, ఎవరైతే ముందుగా పరిపాలించారో సో వాళ్ళ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాము. తర్వాత ఫేమస్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటాం. ప్రతి సామ్రాజ్యంలో ప్రతి రాజు గురించి అయితే మన క్లాస్ లో డిస్కస్ చేయము. సో వాళ్ళ యొక్క ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి స్టార్ట్ చేసుకుని వాళ్ళ యొక్క ఫేమస్ కింగ్స్ నుంచి అయితే మనం చూస్తుంటాము. సో వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమూల, శ్రీశాంతమూలుడు అని చెప్పి మనం తెలుగు మీడియం పాయింట్ ఆఫ్ వ్యూలో సో శ్రీశాంత మూలుడు అని చెప్పేసి మనం తెలుగు మీడియం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాము. దాన్నే శాంతమూల వన్ అని చెప్పేసి కూడా హిస్టరీలో ఆనాటి కాలంలో శాంతమూల వన్ అని చెప్పంటాం. సో 220 నుంచి 233 సి అంటే 13 సంవత్సరాలు ఫస్ట్ కింగ్ అనేటువంటి ఇక్ష్వాకుల వాడు వశిష్ఠి పుత్ర శ్రీశాంతమూల 13 సంవత్సరాలు చేశారు. సో ఈ శ్రీశాంతమూల ఇక్ష్వాకులు అనేటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణం ఏంటంటే కొలాప్స్ ఆఫ్ శాతవాహనుల సెంట్రల్ డెక్కన్. సో శాతవాహనుల వెంటనే ఇక్ష్వాకులు స్టార్ట్ అయిన దానికి ఇంట్రెస్టింగ్ గా మనకి స్లైడ్ లో ఒక రీజన్ దొరుకుతుంది. వాసిష్ఠి పుత్ర, ఒక మ్యాట్రీ లీనియల్ లీనేజ్, ఒక మాతృస్వామీకరణకు సంబంధించినటువంటి తల్లి పేరుని ముందు పెట్టుకోవడం అనేటువంటిది ఇక్ష్వాకులు ఇమ్మీడియట్ గా కంటిన్యూ అవడాన్ని బట్టి వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమూల, ఈ శాంతమూల వన్ అనేటువంటి వ్యక్తి మనం ఇక్ష్వాకు వంశానికి ఆద్యుడుగా, సో తొలి రాజుగా మనకు చూసుకోవచ్చు. రిచువల్స్, సో ఎలా అయితే శాతవాహనుల వెంటనే వీళ్ళు అదే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని మన విజయపురిని రాజధానిగా చేసుకుని ఎలా అయితే పరిపాలించారో, ఎలా అయితే వాళ్ళలాగానే తల్లి పేరుని ముందు పెట్టుకున్నటువంటి సంస్కృతిని కొనసాగించారో, రిచువల్స్ శాతవాహనులు ఎలా అయితే వైదిక మతానికి సంబంధించినటువంటి అశ్వమేధ, వాజపేయ అండ్ అదర్ వేదిక్ సాక్రిఫైజెస్ చేసి వాళ్ళ యొక్క సావర్నిటీని, వాళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని, వాళ్ళకి ఇండిపెండెంట్ స్టేటస్ ని బయట ప్రపంచానికి ప్రూవ్ చేసుకున్నారో, ఈ యొక్క శాంతమూల వన్ కూడా అట్లాంటి రిచువల్స్ నే ఫాలో అయ్యాడు. సో ఈ శాంతమూల వన్, సో శాతవాహనులు ఎలా అయితే శాతవాహన్ లాగానే తల్లి పేరుని క్యారీ చేశారు, వాళ్ళకి లాగానే వైదిక మతాన్ని పోషించారు, ఆచరించారు. సో వాళ్ళకి లాగానే ఈ శాంతమూల వన్ అతనే హీ మ్యారీడ్ డాటర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ కమాండర్స్ ఆఫ్ శాతవాహన ఆర్మీ. శాతవాహనుల యొక్క సైన్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతుల యొక్క కూతుర్లని తను పెళ్లి చేసుకున్నాడు. దానివల్ల శాతవాహనుల యొక్క సైనిక పటుత్వము ఆటోమేటిక్ గా ఇక్ష్వాకులకు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మిలిటరీ పరంగా తన రాజ్యాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క కమాండర్స్ ఎప్పుడైతే వీళ్ళు కొలాప్స్ అవుతున్న స్టేజ్ ఉందో ఆ స్టేజ్ లోనే వాళ్ళ యొక్క కమాండర్స్ యొక్క కూతుర్లని పెళ్లి చేసుకోవడం ద్వారా ఫ్యూచర్ లో తనే సొంతంగా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. విత్ పూగియా అండ్ ధనకా ఫ్యామిలీస్ ఫర్ హిస్ సిస్టర్స్. అతన్ని పెళ్లి చేసుకోవడమే కాకుండా వాళ్ళ సిస్టర్స్, తన అక్క చెల్లెళ్ళకి కూడా ఈ పూగియా అండ్ ధనకా ఫ్యామిలీస్, అప్పుడున్నటువంటి రాయల్ ఫ్యామిలీస్ అనేటువంటి ఒక మహాసేనపతి అవ్వచ్చు, మహాతలవీర అవ్వచ్చు, గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ధనకా పూగి అనేటువంటి ఒక రాయల్ ఫ్యామిలీస్, ఒక రాజ కుటుంబాలకి కూడా తన చెల్లెలను ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి ర్యాంక్స్ ఉన్నటువంటి అబ్బాయిలకు ఇచ్చాడు అంటే మహాసేనాధిపతి, సో మహాసేనపతి అనేటువంటి ర్యాంకు, మహా మహారకండ దేశరి అనేటువంటి ర్యాంకు, మహాతలవీర అనేటువంటి ర్యాంకు. సో
సైన్యం అవ్వచ్చు, రాజ్య పరిపాలన అవ్వచ్చు, వాటిలో హైయెస్ట్ ర్యాంక్స్ ఉన్నటువంటి అబ్బాయిలకి మంచి రాయల్ కుటుంబాలు చెందినటువంటి పూగి అండ్ తనక రాయల్ కుటుంబాలు చెందిన గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి ఈ యొక్క రాయల్ ఫ్యామిలీస్ కి తన చెల్లెలను కూడా ఇచ్చాడు. సో తను శాతవాహన రాజు యొక్క కమాండర్స్ యొక్క కూతుర్లను చేసుకోవడము, తన చెల్లెలను కూడా దగ్గర నియరెస్ట్ గా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి గుంటూరు ఉన్నటువంటి ఒక మహాసేనాపతి అనేటువంటి ఆర్మీ ర్యాంక్స్ ఉన్నటువంటి ఆ యొక్క అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా సో రెండు వైపులా తన వైపు నుంచి తన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా మంచి ఇళ్ళకి పంపించడం ద్వారా ఒక రాజ్యంలో ఒక సుస్థిరత కోసం అయితే అతను ప్రయత్నం చేశాడు. సైనిక పరంగా, పరిపాలనా పరంగా, భౌగోళికంగా ఆంధ్ర ప్రాంతం నేరుగా ఉంది కాబట్టి అలాంటి చోట్లకి తన చెల్లెలు పంపించారు. చెల్లెలనే కాదు తన కూతురైనటువంటి సో అడవి శానుశ్రీ అడవి శానుశ్రీ అనేటువంటి అమ్మాయిని మనకి విశాఖ నగ ఆఫ్ ధనకా ఫ్యామిలీ. సో ఈ ధనకా ఫ్యామిలీకి ఎట్లయితే తన చెల్లెల్ని ఇచ్చి పంపించారో అదే ధనకా ఫ్యామిలీస్ కూడా అందులో ఉన్నటువంటి మహాసేనపతి మహా దండనాయక అనేటువంటి ర్యాంక్ ఉన్నటువంటి అబ్బాయికి తనని అల్లుడుగా చేసుకోవడం జరిగింది. సో పాయింట్ నెంబర్ 1, తను శాతవాహనుల కుటుంబం నుంచి అమ్మాయిని తెచ్చుకున్నాడు. తన అమ్మాయిని ఈ ధనక ఫ్యామిలీకి ఇచ్చారు. సో తన అమ్మాయి కాకుండా తన చెల్లెలను కూడా పూగి అండ్ ధనక ఫ్యామిలీస్ ఆంధ్ర ప్రాంతం చెందినటువంటి ఈ రాజ్యాలకి సైన్యంలో ఒక టాప్ మోస్ట్ లెవెల్స్ ఉన్నటువంటి మహాసేనపతి అవ్వచ్చు, మహాతలవీర్ అవ్వచ్చు, దండనాయక అవ్వచ్చు, ఇలాంటి క్యాడర్ లో ఇలాంటి ర్యాంక్ లో ఉన్నటువంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి ద్వారా రాజ్యాన్ని సుస్థిరం చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మతం విషయానికి వస్తే శ్రీ శాంతమూల వాజ్ ద ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. వైదిక మతము, సనాతన ధర్మము, హిందూ ధర్మాన్ని ఇతను ఫాలో అవుతున్నప్పటికీ కూడా బౌద్ధానికి కూడా అతను ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. ఇతను బంగారం అవ్వచ్చు, ఆవులు అవ్వచ్చు, భూములు అవ్వచ్చు బ్రాహ్మణులకి దానం ఇచ్చేవాడు. శాతవాహనులు ఎలా అయితే సో మనం చూసాము ఆగమనాయక అని చెప్పేసి వాళ్ళని పోగొట్టడం కూడా శాతవాహన రాజుని బ్రాహ్మణులు పోగొట్టడం కూడా చూసాము. అదే ట్రెడిషన్ ని వైదిక మతాన్ని అనుసరించడము, వైదిక మతాన్ని పోషించడం అనేటువంటి ట్రైట్స్ ని కూడా శాతవాహనుల నుంచి వీళ్ళు అనుసరించారని చెప్పుకోవచ్చు. వీటికి సోర్సెస్ గా మనం ఇన్స్క్రిప్షన్స్, ఈ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ అవ్వచ్చు, రకరకాల ఇన్స్క్రిప్షన్స్ అప్కమింగ్ స్లైడ్స్ లో వాటిని డిస్ప్లే కూడా చేస్తాము. ఆ ఇన్స్క్రిప్షన్స్ ఎట్లా ఉంటాయో చూసాం. సేస్ అబౌట్ టాలరెన్స్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ బుద్ధిజం. సో మన దక్కన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే శాతవాహనులు అవ్వచ్చు, ఇక్ష్వాకులు అవ్వచ్చు, రాబోయే రాజులు అవ్వచ్చు, ఈవెన్ కుతుబ్ షాహీ అసఫ్ జాహీ టైంలో కూడా రాజ్యంలో రాజు మతము మెజారిటీ మతం ఏది ఉన్నప్పటికీ మైనారిటీ మతాలకు కూడా ఒక టాలరెన్స్ గా చూడటం అనేటువంటి చూస్తాము. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే బుద్ధిజాన్ని కూడా ఈక్వల్ గా రాజు పోషించడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అతని తర్వాత శాంతమూల 1 యొక్క కొడుకు సో ఈ మాధురి పుత్ర వీర పురుషదత్త అనేటువంటి వాడు కూడా నెక్స్ట్ ఫేమస్ కింగ్ గా మనం చూస్తాము. అతను దాదాపు 20 years 233 నుంచి 253 వరకు 20 సంవత్సరాలు, తన తండ్రి 18 సంవత్సరాలు రాజ్యం చేస్తే 20 సంవత్సరాలు చేశాడు. సో ఇతను మనం ఈ ఇక్ష్వాకు వంశంలో గొప్ప రాజుగా, ఒక గ్రేటెస్ట్ రూలర్ గా మనం చూసుకోవచ్చు. ఇతను కూడా మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ లోనే ఉన్నాడు. తను శాతవాహన రాజుల యొక్క కమాండర్స్ కూతుర్లను చేసుకున్నాడు. తన కూతుర్లని, తన చెల్లెలని ధనకా ఫ్యామిలీస్ అనేటువంటి గుంటూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇతను శాఖా రూలర్స్. సో ఎలా అయితే శాతవాహనులు శాఖాస్ ముందు ఫైట్ చేసుకున్నారు, తర్వాత మ్యాట్రిమోనియల్స్ వెళ్ళారు, అదే విధంగా ఈ శాఖా రూలుడైనటువంటి రుద్రసేన యొక్క కూతురు మహాదేవి రుద్ర భట్టారికని ఇతను పెళ్లి చేసుకోవడం జరిగింది. సో శాఖాస్ ఎప్పుడైతే శాతవాహనులకి ఒక ఛాలెంజ్ విసిరారు, ఒక నెక్స్ట్ ఒక ఇన్వేషన్ అవ్వచ్చు, వాళ్ళ నుంచి ఒక యుద్ధానికి సంబంధించిన సూచనలు ఉన్నటువంటి ఒక ఉద్రిక్తుల సమయంలో శాతవాహనులు ఎట్లయితే మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ తోటి సంధి చేసుకున్నారో అదే విధంగా ఈ రుద్రసేన యొక్క కూతుర రుద్ర భట్టారికని కూడా మన వీర పురుషదత్తుడు పెళ్లి చేసుకున్నాడు. ఇతన్ని పెళ్లి చేసుకోవడమే కాదు, ఇతని డాటర్ అయినటువంటి కథబాలశ్రీని కూడా రాయల్ హౌస్ ఆఫ్ చూటు శాతకర్ణి ఆఫ్ బనవాసి, ఈ బనవాసి ప్రాంతానికి చెందినటువంటి చూటు శాతకర్ణి అనేటువంటి ఒక రాయల్ హౌస్, ఒక రాజవంశీకులకు కూడా తన కూతురైనటువంటి కథబాలశ్రీని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేశారు. సో ఇక్కడ కూడా సో మన శాంతమూల 1 కూడా తన కూతురైనటువంటి అడవి శానుశ్రీని కూడా ధనకా ఫ్యామిలీకి చెందినటువంటి అల్లుడిని తీసుకొచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనం తన కూతురైనటువంటి కథబాలశ్రీని
ఈ యొక్క బనవాసికి చెందినటువంటి శాతకర్ణి అనేటువంటి ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఈ యొక్క మ్యారేజ్ అలయన్సెస్ ద్వారా పొలిటికల్ స్టెబిలిటీ, సో నిరంతరం యుద్ధాల కోసం శాకాస్ మీద అవ్వచ్చు, శాతవాహనుల మీద అవ్వచ్చు, సో కాంటెంపరీ రాయల్ హౌసెస్ తనఖా ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఇలాంటి వాటితోటి చిన్న చితక యుద్ధాలకు వెళ్ళి రాజ్యానికి నష్టం చేకూర్చుకునే బదులు వాళ్ళతోటి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్కి వెళ్ళి ఒక పొలిటికల్ స్టెబిలిటీస్ కోసం అయితే వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. రిలీజియన్, సో ఇందాక చెప్పాను ఇన్స్క్రిప్షన్ నేను డిస్ప్లే చేస్తాను. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న అన్ని పాయింట్స్ కూడా బేస్ ఈ నాగార్జున కొండ ఎపిగ్రాఫిక్ రికార్డ్స్, నాగార్జున కొండ శాసనాలే మనకి మెయిన్ బేస్ గా చూస్తాము. సో రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీరపురుష దత్త, మాధురి పుత్ర వీరపురుష దత్త శాంతిని ప్రేమించేవాడు. సో శాంతిని ప్రేమించేవాడు కాబట్టి ఆటోమేటిక్ గా తర్వాత కాలంలో బుద్ధిజానికి వెళ్ళాడు. బేసిక్ గా ఇతను హిందూ మతము లేదా వైదిక మతాన్ని తన తండ్రి లాగానే, సో శాంతమూలలాగానే అనుసరిస్తున్నప్పటికీ తర్వాత కాలంలో బుద్ధిజానికి అతను కన్వర్ట్ అవడం జరిగింది. సో కన్వర్ట్ అవడంతో పాటుగా ఒక లిబరల్ డొనేషన్స్ టు బుద్ధిస్ట్ విహారాస్, వాళ్ళ యొక్క రెస్ట్ హాల్స్, చైత్యాస్, వాళ్ళ యొక్క ప్రేయర్ హాల్స్ ని కట్టుకోవడానికి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చారు. సో వాళ్ళు మాత్రమే ఇవ్వడం కాదు, ఆ కాలంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉంది. శాతవాహన కాలంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది అని చెప్పడానికి నాగానిక శాసనం అవ్వచ్చు, రాజ మహిళలే వాళ్ళ భర్తల కోసము, వాళ్ళ పిల్లల కోసము, వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి 12వ సంవత్సరం, 13వ సంవత్సరం ఇలాంటివంటి అకేషన్స్ గుర్తుగా ఇన్స్క్రిప్షన్స్ వేయించారు. అదే విధంగా ఈ ఇక్ష్వాకు వంశంలో కూడా ఈ రాయల్ ఉమెన్ రాజధాని అయినటువంటి విజయపూర్ లో ఉన్నటువంటి ఈ బుద్ధిస్ట్ మానిస్టరీస్ కి డొనేషన్స్ ఇచ్చే అధికారాన్ని కలిగి ఉన్నారు. రాయల్ ఉమెన్ కూడా బౌద్ధ మతానికి డొనేషన్స్ ఇచ్చేవారు అని చెప్పేసి మనకు నాగార్జున కొండ ఎపిగ్రాఫిక్ రికార్డ్స్ నుంచి మనకు తెలుస్తుంది. విజయపూరి బికెమ్ వరల్డ్ ఫేమస్ బుద్ధిస్ట్ సెంటర్. సో రాజు మతం మారడము, దాంతోపాటు డొనేషన్స్ ఇవ్వడము, రాజే కాదు రాజు యొక్క మహిళ, సో పట్ట మహిషి అని చెప్పేసి మనం అంటుంటాం, వాళ్ళు కూడా ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా బిక్కుస్ అంటే ఒక మగ భిక్షువులు, బౌద్ధ భిక్షువులు, బిక్కినీస్ అంటే స్త్రీలు, బౌద్ధ సన్యాసినులు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. విజయపూర్కి వచ్చి వాళ్ళ యొక్క నివాసాలు, ఎందుకంటే వాళ్ళకి బౌద్ధానికి పోషణ ఉంది కాబట్టి దేశ విదేశాల నుంచి బౌద్ధ భిక్షుణులు కూడా రావడం జరిగింది. సో యెహోవా శాంతమూల 2, సో వీళ్ళ తర్వాత మనకి యెహోవా శాంతమూల 1 మనం చూసాము. ఇప్పుడు శాంతమూల 2 వచ్చాడు. ఇతని తండ్రి వీరపురుష దత్తుడు. సో శాంతమూల 1 తర్వాత వీరపురుష దత్త వస్తే వీరపురుష దత్త యొక్క సన్ యెహోవా శాంతమూల వచ్చాడు. సో 253 నుంచి 277 వరకు దాదాపు 24 సంవత్సరాలు ఇతను పరిపాలించడం జరిగింది. ఇతని కాలంలో ఉన్నటువంటి కమాండర్ ఇన్ చీఫ్ ఏలిశ్రీ, సో మిగతా వీరపురుష దత్త అవ్వచ్చు, శాంతమూల 1 అవ్వచ్చు, వాళ్ళ కమాండర్ ఇన్ చీఫ్స్ గురించి మనం మాట్లాడుకోలేదు ఎందుకంటే వాళ్ళంత ఫేమస్ కాదు. బట్ ఈ ఎలిశ్రీ అనేటువంటి వాడు పల్లవులు ఇక్ష్వాకుల మీదకి దండెత్తి ఒక భీకరమైనటువంటి యుద్ధాన్ని చేయాలనుకున్నప్పుడు ఈ ఎలిశ్రీ అనేటువంటి కమాండర్ ఇన్ చీఫ్ రాజ్యాన్ని కాపాడుతాడు. అది దేవుడైనటువంటి కార్తికేయ యొక్క కృపతో ఎలిశ్రీ యొక్క భుజబలంతో తన 11వ పరిపాలనా సంవత్సరం అంటే యెహోవా శాంతమూల 253లో పరిపాలనకు వచ్చాడు. 11వ సంవత్సరం అంటే దాదాపు 266 CE ప్రాంతంలో పల్లవులు దండెత్తినప్పుడు ఈ కమాండర్ ఇన్ చీఫ్ యొక్క ఎలిశ్రీ యొక్క భుజబలంతో దేవుడైనటువంటి కార్తికేయుడి యొక్క కటాక్షంతో ఈ యొక్క రాజ్యం రెస్క్యూ చేయబడ్డదని చెప్పేసి ఇన్స్క్రిప్షన్ లో అప్పటి శాసనాల్లో వాళ్ళు రాసుకోవడం జరిగింది. సో శాంతమూల 1 వేదిక రిలీజనే. వీరపురుష దత్త కూడా మాధురి పుత్ర వీరపురుష దత్త కూడా వేదిక రిలీజనే, బట్ తర్వాత బుద్ధిని కన్వర్ట్ అయ్యాడు. బట్ ఈ శాంతమూల 2 యెహోవా శాంతమూల 2 వచ్చరికి ఇతను మళ్ళీ తిరిగి వైదిక మతము, బ్రాహ్మణ మతము, హిందూ మతము, సనాతన ధర్మంలోకి రావడం జరిగింది. సో లార్డ్ శివ, సో శివుడితో పాటుగా వివిధ రకాలైనటువంటి దేవీ దేవతల యొక్క గుళ్ళు అయితే ఇతను కట్టించి ఇవ్వడం జరిగింది. సో ఈ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, అదర్ ఇన్స్క్రిప్షన్స్ లో ఈ వివరాలన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆల్సో రెస్పెక్ట్ అండ్ ప్యాట్రనైజ్ బుద్ధిజము. సో తన తండ్రి తన తాతకు మళ్ళీ తన మతం ఏదైనప్పటికీ మైనారిటీస్ గా ఉన్నటువంటి బుద్ధిస్టులను కూడా అతను ఆదరించడం జరిగింది. రుద్ర పురుష దత్త ఈ యొక్క మనం ముందు శాంతమూల 1 చూసాము, తర్వాత వీరపురుష దత్త చూసాము, తర్వాత యెహోవా చూసాము. ఈ యెహోవాకి ఉన్నటువంటి కొడుకు ఎవరైతే ఉన్నాడో ఇతని పేరు రుద్ర పురుష దత్త. అంటే ఇతని తాత పేరు వీరపురుష దత్త, ఇతని పేరు రుద్ర పురుష దత్త. ఇతని 18 సంవత్సరాలు 283 నుంచి 301 వరకు చేశాడు. సో ఇతని ఇన్స్క్రిప్షన్ కూడా నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. సో నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి రాజుకు సంబంధించినటువంటి
మిలిటరీ ఇష్యూస్, కల్చరల్ ఇష్యూస్, రిలీజియస్ ఇష్యూస్, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అన్నిటిని కూడా మనకి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ చూపుతుంది. సో కాంట్రిబ్యూషన్ టు కల్చర్, ఛాయా స్తంభ, అతని యొక్క మదర్, అతని మదర్ యొక్క స్మారకాన్ని పురస్కరించుకుని, అతని ఒక మదర్ యొక్క మెమొరీని గుర్తుపెట్టుకుని ఒక పిల్లర్ ని ఏర్పరిచాడు. ఆ పిల్లర్ పేరు ఛాయాస్తంభ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి యూనిక్ పాయింట్స్ ని అస్సలు మనం వదలకూడదు. రుద్ర పురుష దత్త, తన మదర్, తన తల్లి యొక్క జ్ఞాపకార్థం వేయించినటువంటి పిల్లరు ఈ ఛాయాస్తంభ. ఇది అతని కాంట్రిబ్యూషన్, కల్చరల్ కాంట్రిబ్యూషన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళ తర్వాత ఏమైంది అంటే ఈ పల్లవాస్ ఆక్యుపై చేశారు. ఎప్పుడైతే 266 సిఈ ఈ యెహోవా టైంలో ఎప్పుడైతే దండెత్తారో, అతను ఎలిసిడ్ అయినటువంటి కమాండర్ ఇన్ చీఫ్ కార్తికేయ అనేటువంటి దేవుడు యొక్క దయతో బయటపడ్డాడు. సో ఎంతో కాలం, సో శాతవాహనుల మధ్య కూడా మనం చూస్తుంటాము. ఒకసారి శాకాస్ గెలవడం, ఒకసారి శాతవాహనులు గెలవడం. సో ఆ కాలంలో ఒక రాజ్యం ఇంకో రాజ్యం దండెత్తినప్పుడు గెలుపోవడంతో సంబంధం లేకుండా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే రాజ్యం దండెత్తడము ఈ థర్డ్ సెంచరీ. సో ఎండ్ ఆఫ్ ద థర్డ్ సెంచరీకి వచ్చేసరికి పల్లవులు మళ్ళీ తన కెపాసిటీని పెంచుకొని రీగైన్ చేసుకుని దండెత్తి ఈ రాజు అయినటువంటి విజయపురిని ఆక్యుపై చేయడం జరిగింది. సో ఈ యొక్క ఇక్ష్వాకుల యొక్క ఇండిపెండెంట్ రూల్ అయితే మనకి 307 ఏడి అవ్వచ్చు, 307 కామన్ ఎరా అవ్వచ్చు. ఆ టైంలో మన రాజ్యం అయితే కూలిపోవడం జరిగింది. సో నేను చెప్పాను, కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాము, స్టాండర్డ్ జిఎస్ లో ఇక్ష్వాకు సంబంధించిన విషయాలు చూసాము, వాళ్ళ కింగ్స్, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ చూసాము. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తాము. ఆ రెండు నాలెడ్జ్ దృష్టిలో పెట్టుకుని చూస్తాము. వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ అబౌట్ ఇక్ష్వాకుస్ పీరియడ్? మెయిన్ గా మనం కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి ఆన్సర్ చేయబోతున్నాము. ద ఇక్ష్వాకుస్ ఎమర్జ్ ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇన్ ద కృష్ణా గుంటూరు రీజియన్. సో మనకి ఆంధ్ర తెలంగాణ ప్రాంతం కృష్ణా గుంటూరు రీజియన్ లో అయితే జరిగింది. ద డిక్లైన్ ఆఫ్ శాతవాహన పవర్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద పెనిన్సులా. సో శాతవాహనుల యొక్క పవర్ ఈ సెంట్రల్ డెక్కన్ అవ్వచ్చు, ఈస్టర్న్ డెక్కన్ లో ఎప్పుడైతే కృంగిపోయిందో అప్పుడు కృష్ణా గుంటూరు ప్రాంతాన్ని బేస్ చేసుకుని విజయపురి క్యాపిటల్ గా వీళ్ళు రావడం జరిగింది. ద ఇక్ష్వాకు డైనస్టీ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద లెజెండరీ కింగ్ ఇక్ష్వాకు. అతను ఇక్ష్వాకు అనేటువంటి రాజు యొక్క పేరు మీద. సో మనకి రెండు థియరీస్ ఉన్నాయని మనం చెప్పుకున్నాము. అయోధ్యలో ఉన్నటువంటి ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి, ఈ ఆంధ్రంలో శ్రీ పర్వతి ఆంధ్రాస్ అని చెప్పి శుక్ల అని చెప్పుకున్నాము. సో ఫస్ట్ థియరీ ప్రకారము ఈ ఇక్ష్వాకు డైనస్టీకి ఇక్ష్వాకు అనేటువంటి పేరు మీద వచ్చిందని చెప్పి మనం చూసుకోవచ్చు. సో రెండు థియరీస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఏ పాయింట్ మనకి యూజ్ అయితే ఆ పాయింట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ ఇక్ష్వాకుస్ కేమ్ primarily from the inscriptions, coinage and archaeological excavations. సో సోర్సెస్ మనం ముందు స్లైడ్ లోనే మనం చెప్పుకున్నాం. ఇన్స్క్రిప్షన్. సో ఈ పాయింట్ ఏ రాజ్యము శాతవాహనుల గురించి అడిగినా, విష్ణుకుండల గురించి అడిగినా, రాష్ట్రకూటుల గురించి అడిగినా, ఎవరి గురించి అడిగినా నాలెడ్జ్ ఆఫ్ సమ్ ఎక్స్ కింగ్డమ్ అనేటువంటిది యొక్క సోర్సెస్ నుంచి వచ్చాయని చెప్పి మనం డిఫాల్ట్ గా రాసుకోవచ్చు. సో ఎవిడెన్స్ సజెస్ట్ దట్ డైనస్టీ ఎమర్జ్ ఇన్ ద విజయపురి రీజియన్. సో విజయపురి మనం క్యాపిటల్ అని చెప్పేసి అనుకున్నాము. సో సెంట్రల్ డెక్కన్ అని చెప్పుకున్నాము కాబట్టి బళ్ళారి జిల్లా కర్ణాటకకి ఎగ్జాక్ట్ గా వస్తుంది. సో హైదరాబాద్ స్టేట్ లో కూడా ఈ బళ్ళారి ఇలాంటి ఏరియాస్ కూడా హైదరాబాద్ రాజ్యంలో ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి తెలంగాణ ప్రాంతం, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సరిహద్దులు ఆంధ్ర ఉన్నటువంటి గుంటూరు అయినా, కర్ణాటక ఉన్నటువంటి బళ్ళారి అయినా, ఇవన్నీ కూడా శాతవాహనుల టైంలో అవ్వచ్చు, హైదరాబాద్ స్టేట్ టైంలో అవ్వచ్చు, దాదాపుగా తెలంగాణ ప్రాంతంలోనూ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏరియాసే. వీళ్ళ తర్వాత పల్లవాస్ వచ్చారని చెప్పి మనం చూసాము. పల్లవాస్ కూడా విజయపూర్ని అటాక్ చేయడం ఇవన్నీ ప్రీవియస్ స్లైడ్ లో మనం చూసాం. ఎక్స్పాన్షన్ అండ్ consolidation. Ikshvakus rose to prominence under King Kanha, who significantly expanded their territory. Kanha's conquest encompasses parts of Andhra Pradesh, Telangana, Maharashtra, establishing a formidable regional power. సో మనం మన క్లాస్ అంతా తెలంగాణ రీజియన్ లో ఉన్నటువంటి ఇక్ష్వాకుస్ యొక్క కాంట్రిబ్యూషన్ కి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము. బట్ ఓవరాల్ గా ఇక్ష్వాకుస్ చూసినప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, మహారాష్ట్ర, ఈ ఏరియాస్ కూడా వాళ్ళ పవర్ ని ఎక్స్పాండ్ చేసుకున్నారని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో కల్చరల్ అండ్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ చూస్తే బుద్ధిజాన్ని ఎలా ప్యాటర్నైజ్ చేశాము, శ్రీ విజయపురి క్యాపిటల్ ని అనుసంధానించుకుని రాజు యొక్క మహిళలు, సో ద ఉమెన్ ఆఫ్ కింగ్, తన భార్యలు అవ్వచ్చు, తన సోదరిమణులు అవ్వచ్చు, వాళ్ళు కూడా బుద్ధిస్టులకి డొనేషన్స్ ఇవ్వడము, భిక్షునీస్ రావడం అనేటువంటిది మనం చూసాము. సో కంగనహల్లి అండ్ శంకరము. సో మనం మానిస్టరీస్, ఈ శంకరం అవ్వచ్చు, కంగనహల్లి. సో కంగనహల్లి కర్ణాటక ప్రాంతం, శంకరం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ గా చూసుకుంటచ్చు. కాయినేజ్ కి సంబంధించినటువంటిది ఏప్రిల్ 6 నేను 2700 దాదాపు లీడ్ మెటల్ తో తయారు చేసినటువంటి కాయిన్స్ దొరికాయి. సో ఆ పాయింట్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే యూనిక్ పాయింట్ గా ఉంటుంది. అందరిలాగా ఇక పాతవే కాకుండా మనం సింబల్ విషయానికి వస్తే ఎలిఫెంట్ సింబల్,
ఉజ్జయిన్ సింబల్ ఉన్నాయని చెప్పి, సో రీజనల్ డైటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో పాత పాయింట్స్ తో పాటు కరెంట్ అఫైర్స్ నేను చెప్పినవి కూడా యాడ్ చేసుకోవాలి. సో అది మెయిన్స్ ఆన్సరైటీకి సంబంధించినటువంటి ఒక కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇక్ష్వాకుస్. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ రిఫర్స్ టు హిస్టరీ ఆఫ్ ఇండియా ద టర్మ్స్ కుల్య కుల్యవప అండ్ ద్రోణవప. సో ఇలాంటి టర్మినాలజీస్ ఏదైతే రాజ్యాలు రాజులు ఉంటారో వాళ్ళ టైంలో ఉన్నటువంటి టర్మినాలజీస్ ని అయితే మనం నేర్చుకోవాలి. మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్ కి దీని ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇన్ మిడివల్ ఇండియా ద టర్మ్ ఫనం రిఫర్ టు, సో ఈ టర్మ్ ఫనం రిఫర్స్ టు ద కాయినేజ్. ఈ రోజు మనకి కాయిన్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ వచ్చింది కాబట్టి, సో మిడివల్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇండియా హిస్టరీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, గ్రూప్ 1 గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు కాబట్టి, సో ఆ కాయినేజ్ ని ఎలా పిలుస్తారు, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది, ఈ టర్మినాలజీస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ లో కవర్ అయినా కవర్ కాకపోయినా మీరు ఓన్ గా కూడా ఆ టర్మినాలజీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. You can mail us, you can comment us. Have a nice day. Take care. So current affairs, standard GS, సో MCQ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్ రైటింగ్, ఈ మూడుగా నేను కవరేజ్ చేస్తున్నా కాబట్టి ఈ క్లాసెస్ ని వీళ్ళు ఎంత ఎక్కువ మందికి షేర్ చేయండి, బెనిఫిట్ పొందండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.